చర్చకు మరో రూపమే నిరసన. చర్చకు మరో రూపమే నిరసన. ప్రజాస్వామ్యంలో అది చట్టబద్ధమే. సమస్యల్ని పట్టించుకోకపోతే ఆందోళనకు దిగుతారు. అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే. ఎన్నికల్లో విజయాలే నాయకత్వానికి నిదర్శనం కాదు. జెన్ ఆల్ఫాతో భేటీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్. ఇప్పుడైనా నోరు మూసుకుంటారా? ఆర్ఎస్ఎస్ చీఫే చెప్తున్నాడు, చర్చకు ఇంకొక రూపమే నిరసన. ఢిల్లీలో జరిగింది కూడా అలాంటిదే. ప్రజాస్వామ్యంలో అది చట్టబద్ధమే. మరి చట్టబద్ధంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల మీదకి, ఆ పిల్లల మీదకి లాఠీలు జులిపించి రాళ్ళు ఇసిరేసి నానాభీభత్సం చేసిన, చట్ట వ్యతిరేకంగా మాట్లాడింది, పనిచేసింది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా, ఈ పాలకులే కదా, దానికి నాయకత్వం వహిస్తున్న మోదీ గవర్నమెంటే కదా, బీజేపీనే కదా. సమస్యల్ని పట్టించుకోకపోతే ఆందోళనకు దిగుతారు. అదే జరిగింది. ప్రధానమంత్రి నోరు తెరవలేదు, చర్యలకు ఉపక్రమించలేదు, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలేదు, పట్టించుకోలేదు, ఆందోళనకు దిగారు. తప్పేముంది? ఆయనే అంటున్నాడు, అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే. ఎవడో అన్నాడు కదా, బాయ్కాట్ ఇది హఠావో రిజర్వేషన్స్ అని ఎవడో పెట్టిండు కదా, రిజర్వేషన్స్ హఠావో అని. ఎవడెవడైతే మాట్లాడుతున్నారో రిజర్వేషన్లు ఎందుకని, ఇగో ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్తున్నాడు, వినండి. మీ లైన్ ఒకటి ఉన్నది కదా, రిజర్వేషన్లు వద్దు, మండల్ కమిషన్ రిపోర్ట్ రాగానే దాన్ని అమలు చేసే క్రమంలో కమండల్ అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన ఒక బ్యాచ్ ఉన్నది కదా. సో వాళ్ళకి మరి ఇది చెంపపెట్టే కదా. అసమానతలు లేవా? 100% ఉన్నాయి. ఎన్నికల్లో విజయాలే నాయకత్వానికి నిదర్శనం కాదు. ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇక ఆ నాయకత్వం చాలా గొప్పగా ఉందని అనుకోవడానికి వీలు లేదు అని కూడా చెప్తున్నాడు. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది చర్చకు మరో చట్టబద్ధ రూపమే అని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ అన్నారు. నిరసన ఏకాభిప్రాయ సాధన లక్ష్యంగా ఉండాలి, కానీ విభేదాలకు దారితీయవద్దు. గురువారం ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్ సంస్థ 15వ వార్షికోత్సవ సమావేశంలో దాదాపు 2000 మంది జెన్జీ 97 నుంచి 2012 మధ్య కాలంలో పుట్టిన వాళ్ళు జెన్జీ అంటారు. జెన్ ఆల్ఫా 2013 తర్వాత జన్మించిన వాళ్ళు జెన్ ఆల్ఫా. సో వాళ్ళని ఉద్దేశించి మోహన్ భాగవత్ మాట్లాడారు. ఏమంటున్నారు ఆయన? అనంతరం యువత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రజల ఆందోళన పట్టించుకోకపోతే వారు నిరసనలకు దిగుతారు. జెన్జీ సమస్యలు నిజమైనవి, వారి నిజాయితీ పట్ల తనకు విశ్వాసం ఉందని భాగవత్ తెలిపారు. ఎవరైనా తొలుత చర్చకు ప్రాధాన్యం ఇవ్వాలి. చర్చతో ఫలితం లేనప్పుడు ఇతర మార్గాల గురించి తర్వాత ఆలోచించాలి. ఇంతకు ముందటి తరాలు పెద్దవాళ్ళు చెబితే మరో మాట లేకుండా పాటించేవాళ్ళు. ప్రస్తుత తరం తమ ప్రశ్నలకు సహేతుక సమాధానాలు కోరుకుంటున్నారు. అది కూడా తమను గౌరవిస్తూ చెప్పాలని అనుకుంటున్నారు. అంతే కదా మరి. శాశ్వత శత్రుత్వం, విద్వేషం సరికాదు. పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో ఘర్షణ లేనప్పుడు చర్చల ప్రక్రియను కొనసాగించాలి. శాశ్వత శత్రుత్వం, విద్వేషం సమస్యను పరిష్కరించవని భాగవత్ తెలిపారు. స్వలింగ సంపర్కుల అంశంపై స్పందిస్తూ వారు కూడా సమాజంలో భాగమే. స్వలింగ జంటలకు అవసరమైన సామాజిక న్యాయపరమైన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇప్పుడున్న స్త్రీ పురుష వివాహ వ్యవస్థను నష్టపరిస్తే దుష్ఫలితాలు వస్తాయని హెచ్చరించారు. సోషల్ మీడియా దుష్ప్రభావాలను అరికట్టడానికి దాన్ని నిషేధించాల్సిన అవసరం లేదు. స్వీయ క్రమశిక్షణతో ఆ పని చేయొచ్చు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బాధ్యతగా మెలగాలి. తమను ఫాలో అయ్యే వారిని తప్పుదారి పట్టించొద్దు. విద్యారంగానికి జీడీపీలో 6% నిధులు కేటాయించాలి అన్న డిమాండ్ను తాను సమర్థిస్తాను. సమాజంలో ఉన్న కుల వివక్షను, అసమానతలను తొలగించడానికి రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. అసమానతలు ఉన్నంతకాలం వాటిని కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. రిజర్వేషన్ ఫలాలు అందుకొని పైకి ఎదిగిన కుటుంబాలు ఇతరులకు అవకాశం లభించేలా తాము రిజర్వేషన్ను వదులుకునే యోచన చేయాలి అని సూచించారు. నాయకత్వం అంటే ఉపన్యాసాలు ఇవ్వడం, ఎన్నికల్లో విజయాలు సాధించడం మాత్రమే కాదు. నాయకుడికి తగినంత జ్ఞానం ఉండాలి. ఇతరుల్లో ఉండే మంచిని ప్రశంసించే ఔదార్యం ఉండాలి. తనకు లభించిన విజయాన్ని, ప్రతిష్టను, సంపదను ఇతరులతో పంచుకోవాలి. సంక్లిష్ట సమయాల్లో యోధుడిలాగా సవాళ్ళు ఎదుర్కోవాలి అని పేర్కొన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంతమందికి నచ్చకపోవచ్చేమో. కొంతమంది మరి మా నాయకుడు అంటున్నాడు కాబట్టి మా సరే అని వదిలేస్తున్నారా, లేకపోతే అసలు మీకు నచ్చలేదు, ఆయనను కూడా వ్యతిరేకిస్తారు ఒకవేళ అవసరం అయితే. ఇప్పుడు మోదీకి షాక్ నచ్చకపోతే ఇప్పుడు ఆయనను కూడా వ్యతిరేకించారంటే మళ్ళీ స్టార్ట్ అవుతాయి వీడియోలు. ఆయన కూడా దేశద్రోహం అంటారేమో పొరపాటున. ఇప్పుడు ఆయనను కూడా దేశద్రోహి, నువ్వు కూడా అర్బన్ నక్సలైట్లుగా మారినవన్నా ఆశ్చర్యం లేదు. అట్లున్నది పరిస్థితి.
మరి ఇప్పుడు ఇంత ఇంత మాట్లాడుతున్న మీరు మరి ఆ పార్టీలో ఉన్న కొంతమంది లీడర్ల నాయకత్వాన్ని ఎందుకు లైన్లో పెట్టే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేయట్లే? మీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది కదా, మీరు చెప్తేనే అక్కడ అపాయింట్మెంట్స్ రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి కదా. ఇవాళ యూనివర్సిటీలను మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు కదా. మరి ఆ లైన్తో పనిచేస్తున్నప్పుడు మరి మీరెందుకు చెప్పట్లే? బయట చెప్పేది ఒకలాగున్నది, ఆడ పనిచేసేది ఇంకొకలాగున్నది. మాటలు గొప్పగా ఉన్నాయి, చేతల్లో మాత్రం ఏం కనబడతలేదు.